ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గతంలో ఎన్నడూ లేని విధంగా 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు చోటు చేసుకున్నాయి. లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేసిన తప్పు కారణంగా వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారందరూ తిరిగి తమ జవాబు పత్రాలను దిద్దాలని పెట్టుకున్న దరఖాస్తుల కారణంగా ఏపీ విద్యాశాఖ నిర్లక్ష్యం బయటపడింది. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధిక శాతం మంది మంచి మార్కులతో పాస్ అయ్యారంటే విద్యాశాఖ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాది పాలనలో ఎంతసేపు రెడ్ బుక్ గోలే తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయని మంత్రిగా గుర్తింపు పొందిన లోకేష్పై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. మంత్రి లోకేష్ అసమర్థతపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యత వస్తుందని అంతా ఆశించారు. గత ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నట్లుగానే లోకేష్ కూడా పోటీపడి గట్టిగా పనిచేస్తారేమోలే అని అనుకున్న వారికి ఆయన తీవ్ర నిరాశ మిగిల్చినట్లుగా కనిపిస్తుంది. అందులోనూ 10వ తరగతి విద్యార్థులు రాసిన పరీక్ష పత్రాలను టీచర్లు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 60% రీవెరిఫికేషన్ కోరిన వైనం, 11,000 పైగా పత్రాల వాల్యుయేషన్లో తప్పులు దొరికినట్లు వెల్లడైన ఘట్టాన్ని పరిశీలిస్తే మంత్రి లోకేష్ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. పరీక్ష పత్రాలను టీచర్లు హడావుడిగా దిద్దవలసి రావడం, ఫలితంగా ఒత్తిడికి గురి కావడం, దానికి తోడు కొందరు టీచర్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో వాల్యుయేషన్లో పలు తప్పులు జరిగినట్లు తేలుతోంది. దీనికి మంత్రి లోకేష్ అధికారులపై చేసిన ఒత్తిడే కారణమని చెబుతున్నారు. ఆయన విద్యా వ్యవస్థలో ఏదో రికార్డు సాధించానని చెప్పుకోవడం కోసం వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారట. దాంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. మామూలుగా అయితే తన కుమారుడు కాకపోతే వేరే వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా క్లాస్ పీకేవారో చెప్పజాలం. లోకేష్ను ఏమీ అనలేని పరిస్థితి. విద్యార్థుల్లో భావి సీఎంగా గుర్తింపు పొందడం కోసం ఆయన విద్యాశాఖను తీసుకుని ఉండవచ్చు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణను చెడగొట్టడం, బడులను జగన్ బాగు చేస్తే ఇప్పుడు వాటిని సరిగా పట్టించుకోకపోవడం తదితర చర్యలతో విద్యారంగం కొనారిల్లుతోందన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ టైంలో ఇంగ్లీష్ మీడియం తెస్తే దాన్ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందో లేదో తెలియని పరిస్థితి సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో పేద విద్యార్థులకు విద్య అందించాలన్న సదుద్దేశంతో కింది తరగతుల నుంచే జగన్ ఐబీ కరికులం, టోఫెల్ తదితర అంశాలను ప్రవేశపెడితే వాటిని విద్యాశాఖ ప్రస్తుతం ఎత్తివేసింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు, పవన్, లోకేష్లు తమ పర్యటనలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైంలో జరిగిన మార్పులను చూసి ఆశ్చర్యం చెందారు. వాటిని వారు అభినందించలేదు. కానీ మారిన స్కూల్ వాతావరణం, తీరు గమనించక తప్పలేదు. జగన్ అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చి అందులో 1,000 రూపాయలు టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే దాన్ని కూడా టీడీపీ, జనసేనలు తప్పుబట్టాయి. తాము అధికారంలోకి వస్తే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాయి. అధికారం అయితే వచ్చింది కానీ టాయిలెట్ నిర్వహణ 1,000 రూపాయల సంగతి దేవుడెరుగు. అసలు ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానన్న దానికే అసలు పెట్టారు. ఒక ఏడాది పాటు ఎగవేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 10th విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం దుర్మార్గంగా ఉంది. లోకేష్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు పరిస్థితి ఏర్పడిందని వైసీపీ ఆరోపించింది. అది కరెక్టా కాదా అన్నదానిపై లోకేష్ వివరణ ఇవ్వవలసి ఉంది. రికార్డుల కోసం తాపత్రయపడ్డారా లేదా అన్నది చెప్పాలి. అది నిజమే అయితే తప్పు చేసిన టీచర్ ఎంత బాధ్యుడో మంత్రిగా లోకేష్ కూడా అంతే బాధ్యుడవుతారు కదా. కొంతమంది టీచర్లను సస్పెండ్ చేసి ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు, తన శాఖలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి. కొద్ది కాలం క్రితం తమకు విద్యాశాఖకు సంబంధించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయనే ఒప్పుకున్నారు. తప్పు లేదు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు. పేద విద్యార్థుల బాధలు తెలిసినవారు కాదు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 10th లో 66,000 మంది మార్కుల వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగొంట్ల మండలంలోని జెడ్పీ హై స్కూల్కి చెందిన గంగిరెడ్డి మోక్షిత 10వ తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే
ఆ పాపకు సోషల్లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్లో 21 మార్కులే వచ్చినట్లు ప్రకటించారు. అంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి? గతంలో ఏదో 1-2 మార్కులు లేదంటే మహా అయితే 10 మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో, కానీ ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు? ఎంతసేపు రెడ్ బుక్తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశానని, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు, తన శాఖలో ఏం జరుగుతోంది, ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు అన్న అంశాలపై లోకేష్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవాల్యుయేషన్కి వెళ్ళిన వారంతా లేక వారి తల్లిదండ్రులంతా వైసీపీ వారనో మరొకటనో చెప్పి వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే 10,000 అనుకునే పరిస్థితి నెలకొంది.